ప్రేమించిన పాపానికి ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు ప్రియుడు. మీర్పేట హత్య సీన్ తరహాలో మరొక ఘటన సంచలనం రేపుతోంది. విశాఖ గాజువాకలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలు మౌనికను ప్రియుడు రవీంద్ర హత్య చేశాడు. హత్య తర్వాత మృతదేహాన్ని ముక్కలు చేశాడు. అంతేకాకుండా శరీర భాగాలను ఫ్రిడ్జ్ లో ఉంచాడు. మరికొన్ని శరీర భాగాలను మోటులో కట్టాడు. భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో ప్రియురాలని ఇంటికి పిలిచి ఈ ఘటనకు పాల్పడ్డాడు. నిందితుడు నేవీ ఉద్యోగిగా గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. రైట్ రాజు, ఈ మధ్యకాలంలో ఇటువంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే అది ప్రేమ కావచ్చు, వివాహేతర సంబంధాలు కావచ్చు, ఎక్స్‌వైజెడ్ ఏదైనా కావచ్చు. కానీ ఈ విధంగా క్రూరంగా మారి అతి కిరాతకంగా చంపేస్తూ ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టడం, లేదంటే గనక కాలువలో కలిపేయడం, ఇటువంటి అన్ని చూస్తున్నాం. అసలు ఏంటి కారణం ఏంటి? ప్రియురాలని ఇంటికి పిలిచేది కూడా భార్య లేని సమయంలో ఇంటికి పిలిచి మరి ఈ దారుణాన్ని కొడగట్టినట్టుగా తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సార్. అదైతే ఈ దారుణమైనటువంటి ఘటన గాజువాకలోని ఎల్వీ నగర్ లో అయితే చోటు చేసుకుంది. ఎల్వీ నగర్ లో నివాసం ఉంటున్నటువంటి చింతాడ రవీంద్ర నేవీలో టెక్నికల్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. భార్య అయితే గత నెల రోజుల క్రితం తన పుట్టింటికి అయితే వెళ్ళింది. నెల రోజుల నుంచి కూడా తన విజయనగరంలో ఉన్నటువంటి తన తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. దీంతో ఒంటరిగా ఉంటున్నటువంటి రవీంద్ర తన పెళ్లికి ముందే సంబంధం ఉన్నటువంటి మౌనిక అనేటువంటి యువతినైతే ప్రేమిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నేను రాత్రి కూడా మౌనికని అయితే తన ఇంటికి రమ్మని చెప్పడంతో వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య కూడా ఘర్షణ జరిగిందని కూడా సమాచారం ఉంది. దీనికి తన డబ్బులు డిమాండ్ చేస్తుందంటూ కూడా ఏదైతే ఈ నిందితుడు రవీంద్ర లొంగిపోయిన తర్వాత పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆగ్రహంతో హత్యకు పాల్పడినట్టయితే ప్రాథమికంగా పోలీసులు అయితే సమాచారాన్ని సేకరించారు. 2 ముక్కలుగా చేసి అత్యంత కిరాతకంగా 2 ముక్కలు చేసి ఒక ముక్కనైతే ఫ్రిడ్జ్ లో పెట్టి మరో ముక్కను గోని సంచిలో పెట్టి అక్కడే ఉంచి అనంతరం ఏమనుకున్నాడో తెలియదు కానీ పోలీసులకి అయితే లొంగిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే తల భాగం ఇంతవరకు దొరకలేదని చెప్పి కూడా పోలీసుల తల భాగం కోసం వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అత్యంత క్రూరమైనటువంటి ఆలోచనతో ఈ హత్య చేసినట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దాంతో పాటు ప్రేమ తర్వాత అక్రమ సంబంధాలు నేపథ్యంలో ఇటీవల కాలంలో ఈ హత్యలు అయితే చాలా దారుణంగా జరుగుతున్నాయి. అత్యంత పాశవికంగా కిరాతకంగా అట్లా శరీర భాగాలను ముక్కలు చేయడం, కాలువల్లో కలపడం, డ్రమ్ముల్లో వేసి శిథిలాల్లో కలిపేయడం, ఒక క్రిమినల్ మైండ్ తో అయితే సమాజం ఎదుగుతుందో తెలియని పరిస్థితుల్లో భయానకమైనటువంటి వార్తలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఇది గాజువాకకు సంబంధించిన ఘటనకు సంబంధించి పోలీసులు అయితే ఆ నిందితుడిని తిరిగి సంఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ కి రిక్రియేట్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే పోలీసులు సేకరించి తర్వాత వివరాలు వెల్లడిస్తామంటూ చెప్తున్నారు. చాలా భయంకరంగా ప్రాంతాన్ని అయితే ఈ రోజు ఒలికిపాటుకు గురి చేసిందని చెప్పుకోవచ్చు సార్. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.